ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, ప్రేమ సమస్యలు, కోర్టు సమస్యలు, పెళ్లి సమస్యలు, విదేశీ ప్రయాణం, రాజకీయ సమస్యలు, మానసిక సమస్యలు, భార్యాభర్తల గొడవలు, చేతబడి నివారణ, గుప్త నిధుల పరిష్కారం కోసం ఎటువంటి సమస్యలున్నా గురుగారిని సంప్రదించండి. ఏప్రిల్ 10, 11, 12 తులారాశి వారికి ప్రాణం పోయినా సరే ఈ స్త్రీని మాత్రం వదులుకోకండి. ఆమె మీ ఇంటి ముందుకు వచ్చి ఒకటి అడుగుతుంది. ఆమెతో ఈ ఒక్క మాట అనండి చాలు. అందరికీ నమస్కారం, ఛానల్ కి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతక రీత్యా వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఏ స్త్రీ మిమ్మల్ని ఏం అడగబోతున్నారో, అలాగే ఈ తులారాశి వారు ఒక స్త్రీని మాత్రం వదులుకోకూడదు. మీ ఇంటి ముందుకు వచ్చి నిలబడుతుంది. ఆమెతో ఒక్క మాట అనండి చాలు. అసలు ఆమె ఎవరో, ఎందుకు వస్తుందో, ఎందుకు మీ ఇంటి ముందు మీ గుమ్మం ముందు నిలబడుతుందో, అలాగే ఈ స్త్రీని అసలు ఎందుకు వదులుకోకూడదో, ఆ స్త్రీ వెనుక ఉన్న కారణాలు ఏమిటో, రహస్యాలు ఏమిటో, ఆ విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. ఇది మీ జీవితానికి సంబంధించిన రహస్యం కాబట్టి మీ జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలు, ఒడిదుడుకులు, ప్రతి ఒక్క విషయం కూడా ఇందులో ఉంటుంది. ఎక్కడా స్కిప్ చేయకండి. అలాగే ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. తుల రాశి, రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. తుల రాశి చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం మొదటి 3 పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క తుల రాశికి చెందుతారు. ఇక ఈ యొక్క రాశి వారి స్వభావాన్ని చూసుకున్నట్లయితే ఈ రాశి వారు సమతుల్యానికి అధికంగా ప్రాధాన్యతని ఇస్తారని చెప్పుకోవచ్చు. ఎప్పుడు కూడా న్యాయం వైపే ఉంటారు. ఇక ఏదైనా విషయంలో తమ తీర్పు కానీ అభిప్రాయాన్ని కానీ చెప్పాలి అంటే న్యాయంగానే చెప్తారని ఉంటారు. ఈ యొక్క రాశి వారికి అందరూ సమానమై అనేటటువంటి తత్వాన్ని కలిగి ఉంటారు. మంచి మనసున్న వ్యక్తులు ఈ యొక్క రాశివారు. బంధువులైనా, తోడపుట్టిన వారైనా కనికరం చూపించాలంటే ఒకే విధంగా చూపిస్తారు. విషయం చెప్పాలంటే కుండ బద్దలు కొట్టినట్లు చెప్తారు. ఈ రాశికి శుక్రుడు అధిపతి కాబట్టి కళలు, అలంకరణ, సంగీతం, నృత్యం, డాన్సింగ్ మొదలైన వాటిపై వీరికి ఆసక్తి ఉంటుంది, ఆకర్షణ ఉంటుంది. స్థిరాస్తులు అభివృద్ధి చేయాలని, వంశ పారంపర్యంగా వచ్చేటటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని పొదుపు చేసి తరతరాల వారికి అందించాలని కోరిక వీరిలో బలంగా ఉంటుంది. ఎవరు కూడా ఈ రాశిలో ఉన్నవారు వాక్చాతుర్యాన్ని కలిగి ఉంటారే తప్ప ఎదుటివారిని ఇబ్బంది పెట్టేవారిగా అస్సలు ఉండరు. అనుభవ జ్ఞానం ఎక్కువగా ఉంటుంది. ఎదుటివారు చెప్పే మాటలను మంచి చెడు ఆధారంగా తీసుకుని వీరైతే కనుక ముందుకు వెళతారు. ఇక కుటుంబ సభ్యులను అమితంగా ప్రేమిస్తారు. ఈ రాశి వారికి వ్యాపార పరంగా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కొన్ని పనులు పూర్తవుతాయి. నక్కతోక తొక్కినట్లే వ్యాపారస్తులు పెద్ద సంస్థలతో పార్ట్నర్షిప్ చేసుకోవడానికి ఆకర్షిస్తున్నట్లయితే, ప్రయత్నిస్తున్నట్లయితే మీకైతే ఆ ప్రయత్నాలు, ఒప్పందాలు అనుకూలించడంతో పాటు అవకాశాలు కలిసి వస్తాయి. ఒకప్పుడు ఎవరైతే మిమ్మల్ని మోసం చేసి ఉంటారో వారందరికీ తగిన గుణపాఠాన్ని అయితే చెప్పబోతున్నారు. మీరైతే రెడీగా ఉండండి. స్ట్రాంగ్ గా వారికి కౌంటర్ ఇవ్వడానికి సిద్ధపడండి. ఈ రాశి వారు ఎప్పుడు కూడా వ్యాపార విషయంలో, ఏ విషయంలో అయినా కొత్త ధనాన్ని కోరుకుంటూ ఉంటారు. నిరంతరం కొత్త కొత్త విషయాలను తెలుసుకోవాలి, ఆసక్తి చాలా ఉంటుంది. ఈ రాశి వారికి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులు మాత్రం ఉద్యోగ స్థానంలో చిన్నపాటి కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. అలాగే స్థాన మార్పు కలుగుతుంది. మీ మంచిని కోరుకునేటటువంటి ఒక స్త్రీ అయితే ఉంటుంది. ఆమె మీ పై స్థాయి అధికారి రూపంలో లేదంటే మీ తోటి ఉద్యోగస్తురాలుగా ఉండవచ్చు. అయితే ఈమెకు మీ మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఏర్పడినైతే వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోవడం చాలా చాలా మంచిది. అంతేకాని పంతం పట్టుకుని పంతంతో బంధాన్ని దూరం చేసుకోవటం, ఈమెను గనక వదులుకున్నట్లయితే మీరు బాధపడే పరిస్థితులు ఉంటాయి. ఈమె మీకు ఎంతో సహాయం చేసి ఉంటుంది. జీవితంలో మీరు ఎప్పుడైతే వెనక్కి వెళ్ళటం కానీ, ఎప్పుడైతే సహాయం కోరుకుంటున్నారో అటువంటి సందర్భాల్లో ఈమె మీ తోడుగా ఉంటుంది. దాన్నంతటిని కూడా మీరు మర్చిపోకుండా కృతజ్ఞతతో ఉండవలసి ఉంటుంది. అలానే ఈ రాశికి సంబంధించిన విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య విషయంలో మాత్రం అనుకూలంగా ఉండబోతుంది. గ్రహాల సంచారంలో మార్పు కారణంగా మీరు అనుకున్నది అనుకున్నట్లు సాధిస్తారు. మీకున్నటువంటి ప్రతి ఒక్క ప్రతికూలమైన పరిస్థితి అనుకూలంగా మారుతుంది. మీరు ఏ కోర్సులు చేయాలనుకున్నా మీకు అనుకూలిస్తుంది. ఈ రాశి వారికి శివారాధన చక్కటి ఫలితాలను కలిగిస్తుంది. హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.